బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో సామాన్య భక్తులకు కేటాయించే టీటీడీ వసతి గదులను నకిలీ ఆధార్ కార్డులతో బుక్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. టీటీడీ విజిలెన్స్ సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేశారు. సిఆర్ఓ కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు వ్యక్తులను టీటీడీ సిబ్బంది గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఈ దర్యాప్తులో మొబైల్ యాప్ల ద్వారా నకిలీ ఆధార్ కార్డులను తయారు చేసి టీటీడీ గదులను పొందారని గుర్తించారు. వాటిని 2000 నుంచి 3000 వరకు అధిక ధరలకు భక్తులకు విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులు ఇచ్చిన సమాచారంతో మరో నిందితుడిని కూడా అరెస్ట్ చేశారు. తిరుమలలో సామాన్య భక్తులకు కేటాయించే టీటీడీ వసతి గదులను నకిలీ ఆధార్ కార్డులతో బుక్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. టీటీడీ విజిలెన్స్ సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేశారు. సిఆర్ఓ కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులను కూడా టీటీడీ సిబ్బంది గుర్తించి పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, ఈ దర్యాప్తుకి సంబంధించి కూడా మొత్తం మొబైల్ యాప్ల ద్వారా ఈ నకిలీ ఆధార్ కార్డులని తయారు చేసి వాటితోనే టీటీడీ రూమ్స్ ని కూడా బుక్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అసలు ఈ ముఠాకి సంబంధించి పోలీసులు ఎటువంటి డీటెయిల్స్ వెల్లడించారు? మనం బ్రేకింగ్ అప్డేట్ వస్తుంది. తిరుమలలో సామాన్య భక్తులకు కేటాయించినటువంటి టీటీడీ వసతి గదులను నకిలీ ఆధార్ కార్డులతో బుక్ చేస్తున్న ముఠానైతే పోలీసులు అరెస్ట్ చేశారు. టీటీడీ విజిలెన్స్ సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు సిఆర్ఓ కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులను కూడా టీటీడీ సిబ్బంది గుర్తించి వెంటనే పోలీసులకు అప్పగించారు. అయితే వారి దర్యాప్తులో భాగంగా ఇటు మొబైల్ యాప్ల ద్వారా నకిలీ ఆధార్ కార్డులను తయారు చేసి టీటీడీ గదులను పొందుతున్నారని గుర్తించారు. వాటిని 2000 నుంచి 3000 వరకు కూడా అధిక ధరలకి అక్కడికి వచ్చే భక్తులకు విక్రయిస్తున్నారంటూ కూడా పోలీసులు తెలిపారు. మొత్తం ముగ్గురు నిందితులు ఇచ్చినటువంటి సమాచారంతో మరో నిందితుడిని కూడా మొత్తం 4 పోలీసులు అరెస్ట్ చేశారు.